ఇంగ్లీష్ అచ్చుల ఉచ్చారణ చాలాసార్లు కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది కదా. అక్షరం ఒకటే ఉంటుంది, కాని దాని శబ్దాలు మాత్రం రకరకాలుగా ఉంటాయి. ఇదో పెద్ద పజిల్ లాంటిది. అయితే ఈ గందరగోళాన్ని పరిష్కరించడానికి ఈ రోజు మనం ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ పద్ధతిని తెలుసుకోబోతున్నాం. రండి, ఈ రహస్యాన్ని కలిసి ఛేదిద్దాం. ఈ సమస్యను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ఏ అక్షరాన్ని చూడండి. క్యాట్ అన్నప్పుడు యా అని పలుకుతాం, కేక్ అన్నప్పుడు ఏ అని పలుకుతాం. అదే కాల్ అన్నప్పుడు ఆ అని వస్తుంది. చూసారా, ఒకే అక్షరానికి ఎన్ని రకాల సౌండ్స్ ఉన్నాయో? అసలు కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే మొదలవుతుంది. సరే, ఈ సమస్య నుంచి పరిష్కారం వైపు మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ పజిల్ ఏంటో చూసి మనకు ఆల్రెడీ తెలిసిన 2 సౌండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలు సీక్రెట్ అదేనండి, డాటెడ్ సౌండ్ గురించి తెలుసుకుని దాన్ని ఎలా వాడానో నేర్చుకుందాం. చివరిగా ఈ 3 శబ్దాల్ని ప్రాక్టికల్గా చూసి ఉచ్చారణ కోసం ఒక కొత్త కీని మన సొంతం చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకు ఇప్పటికే తెలిసిన 2 అచ్చుల శబ్దాలతో మొదలు పెడదాం. ఇదొక ఫౌండేషన్ లాంటిది. దీనిమీదే మనం మన కొత్త టెక్నిక్ని బిల్డ్ చేయబోతున్నాం. ఇంగ్లీష్లో సాధారణంగా మనకు తెలిసినవి 2 రకాల అచ్చు శబ్దాలు, ఒకటి షార్ట్, ఇంకొకటి లాంగ్. ఒక పదంలో ఒకే ఒక్క వవెల్ ఉంటే అది సాధారణంగా షార్ట్ సౌండ్ ఇస్తుంది. అదే పదంలో ఒకటి కంటే ఎక్కువ వవెల్స్ ఉంటే అప్పుడు మొదటి వావెల్ తరచుగా దాని అసలు పేరునే పలుకుతుంది, అంటే లాంగ్ సౌండ్తో వినిపిస్తుందన్నమాట. ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. యాక్స్లో ఒకే ఓవెల్ ఉంది, అందుకే షార్ట్ యాస్ సౌండ్. కానీ రేవెన్లో 2 ఓవెల్స్ ఉన్నాయి, అందుకే లాంగ్ ఏ సౌండ్. తేడా గమనించారు కదా. అలాగే ఎగ్కి బిగిన్కి మధ్య, ఇంకా ఆక్స్కి రోబోట్కి మధ్య ఉన్న సౌండ్ డిఫరెన్స్ని చూడండి. రైట్, ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వెళ్తున్నాం. షార్ట్, లాంగ్ సౌండ్స్ మాత్రమే కాదు, ప్రతి ఓవెల్కు 3వ సౌండ్ కూడా ఉంది. అదే ఈ డాటెడ్ సౌండ్. ఇది చాలా కష్టంగా, గందరగోళంగా ఉండే పదాల్ని కూడా చాలా ఈజీగా పలికేలా చేస్తుంది. ఇంతకీ ఈ డాటెడ్ సౌండ్లంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఒక వావెల్ పక్కన కొన్ని స్పెషల్ అక్షరాలు వచ్చినప్పుడు దాని మామూలు షార్ట్ లేదా లాంగ్ సౌండ్ రాదు, దానికి బదులుగా పూర్తిగా కొత్తగా ఒక 3వ శబ్దం వస్తుంది. దాన్నే మనం డాటెడ్ ఓవెల్ సౌండ్ అని పిలుస్తాం. సరే, ఇక ఈ డాటెడ్ అచ్చుల వెనకున్న కోడ్ని డీకోడ్ చేసేద్దామా? ఒక్కొక్క అచ్చు వెనకున్న రూలేంటో ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. ఫస్ట్ది డాటెడ్ ఏ. ఏ పక్కన ఎల్, ఎల్ఎల్ లేదా ఎల్కే వచ్చినప్పుడు, లేదా డబ్ల్యూ తర్వాత ఏ వచ్చినప్పుడు ఏ సౌండ్ యాగాని ఏగాని కాదు, ఆలాగా మారుతుంది. ఉదాహరణకు ఆల్, కాల్, వాక్, వాటర్. సో ఈ లెటర్ కాంబినేషన్స్ని గమనించడం చాలా ముఖ్యం. ఇక డాటెడ్ ఈ విషయానికి వద్దాం. ఇది కొంచెం స్పెషల్. ఇక్కడ ఈ అక్షరం తన సొంత షార్ట్ ఎ లేదా లాంగ్ ఈ సౌండ్స్ కాకుండా లాంగ్ ఏ సౌండ్ని అరువు తెచ్చుకుంటుంది, అంటే ఏ అని పలుకుతాం. ఉదాహరణకి బ్యాలెట్, ఎయిట్, బ్రేక్ వంటి పదాల్లో చూడండి. ఇదే లాజిక్తో డాటెడ్ ఐ ఉన్నప్పుడు అది లాంగ్ ఈ సౌండ్లా, అంటే ఈ లాగా పలుకుతుంది. ఇది మనం రోజు వాడే పదాల్లోనే చూడొచ్చు. పిజ్జా, స్కీ, టాక్సీ ఈ పదాల్లో గమనిస్తే ఐ అక్షరం ఉన్నా మనం ఈ అనే కదా పలుకుతున్నాం. ఇప్పుడు డాటెడ్ ఓ గురించి చూద్దాం. టీ లేదా డి తర్వాత ఓ వస్తే అది ఊ సౌండ్ వస్తుంది. టు, డు వంటి పదాలు దీనికి మంచి ఉదాహరణలు. అలాగే బుక్ లాంటి కొన్ని స్పెషల్ వర్డ్స్లో కూడా ఓ సౌండ్ ఊ అనే వస్తుంది. చివరిగా డాటెడ్ యు. బియు తర్వాత ఒక హల్లు అంటే కాన్సనెంట్ వచ్చినప్పుడు యు కూడా ఊ సౌండ్నే ఇస్తుంది. ఇది దాదాపుగా డాటెడ్ ఓ లాగే ఉంటుంది. బుష్, బుల్ వంటి పదాల్లో ఇదే జరుగుతుంది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న షార్ట్, లాంగ్ ఇంకా డాటెడ్ సౌండ్స్ అన్నీ కలిసి ఆచరణలో ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. అప్పుడు మనకు పూర్తి పిక్చర్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ వాక్యం చూడండి, ది రేవెన్ ఈజ్ బ్లాక్. ఇక్కడ రేవెన్లో 2 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఏకి లాంగ్ సౌండ్ వచ్చింది, కానీ బ్లాక్లో ఒకే ఒక ఓవెలుంది, అందుకే అక్కడ షార్ట్ సౌండ్ వచ్చింది. ఇప్పుడు ఈ వాక్యం చూడండి, వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్. ఇక్కడ
ఆల్ అనే పదంలో మనం ఇందాక నేర్చుకున్న రూల్ కనిపిస్తోంది. ఏ పక్కన ఎల్ ఉంది కదా, అందుకే ఇది ఆ అనే డాటెడ్ సౌండ్తో పలుకుతోంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఏట్ పిజ్జా. ఇక్కడ పిజ్జాలో ఉన్న ఐ దాని షార్ట్ లేదా లాంగ్ సౌండ్తో కాకుండా లాంగ్ ఈ లాగా అంటే ఈ అనే డాటెడ్ సౌండ్తో పలుకుతోంది. ఈ వాక్యం చూడండి. గివ్ ది బుక్ టు మీ. ఇక్కడ బుక్ మరియు టు ఈ రెండు పదాల్లోనూ ఓ అక్షరం ఊ అనే డాటెడ్ సౌండ్ను ఇస్తోంది. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రూల్కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. చివరిగా ది బుష్ ఈజ్ గ్రీన్. ఈ వాక్యంలో బుష్ అనే పదంలో యు అక్షరం ఊ అనే డాటెడ్ సౌండ్తో వస్తుంది. ఇది బియు ప్లస్ హల్లు రూల్కి సరైన ఉదాహరణ. అద్భుతం! ఇప్పుడు మన దగ్గర ఒక పవర్ఫుల్ టూల్ ఉంది. ఈ 3 శబ్దాల పద్ధతితో కేవలం నేర్చుకునేవాళ్లలా కాకుండా ఇంగ్లీష్ పదాల వెనకున్న కోడ్ను ఛేదించే కోడ్ బ్రేకర్స్లా మారొచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ప్రతి ఓవల్కు 3 శబ్దాలుంటాయి. 1 షార్ట్ సౌండ్ క్యాట్లోలాగా, 2 లాంగ్ సౌండ్ కేక్లోలాగా, ఇక 3వది డాటెడ్ సౌండ్ కాల్లోలాగా. అంతే. ఇకపై ఒక కొత్త పదం కనిపించినప్పుడు సింపుల్గా ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, అందులో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయో లెక్కబెట్టండి. ఒకటుంటే షార్ట్, ఎక్కువుంటే లాంగ్ కావచ్చు. సెకండ్, ఏ ప్లస్ ఎల్ లేదా టీ ప్లస్ ఓ లాంటి డాటెడ్ ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి. ఆ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆ పదాన్ని పలకండి. ఒక్కసారి ఆలోచించండి. అచ్చులకే ఇంత సీక్రెట్ కోడ్ ఉంటే మనం ఇంకా కనుక్కోవాల్సిన ప్యాటర్న్స్ ఇంగ్లీష్లో ఇంకెన్ని దాగి ఉన్నాయో కదా. ఇదిక్కడతో అయిపోలేదు. ఇదొక ఆరంభం మాత్రమే.